నిన్న నాకు ఎవరో వీడియో పంపినారు. ఇప్పుడు హామీ అనగానే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత గారికి మహిళా కమిషన్ దాంట్లో సభ్యురాలుగానే పదవి ఇచ్చినామని అన్నారు. ఇప్పుడు ఇది అయి కూడా దాదాపు 2 నెలలు అయినట్టుంది. ఇంతవరకు పదవి లేదు, ఏం లేదు. మరి ఎవరైనా పిలిచిరా అని మొన్ననే ఎవరో పృథ్వీరాజ్ గారు వెళ్ళినట్టున్నారు వాళ్ళ ఇంటికి. ఎవరు? చాకలి ఐలమ్మ వారసుల ఇంటికి. అలా మనవడు పాపం చావు బతుకులో ఉన్నాడట. ఇప్పుడు ఆమెకి ఇంతవరకు ఏ పదవి ఇంతవరకు రాలే. ఆనాడు ముఖ్యమంత్రి మాట్లాడింది. అరే ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి, మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి, మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికే. అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్నా. ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది. చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం. మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం. అందుకే చాకలి ఐలమ్మ మనమరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము. తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా, వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది. వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని చాకలి ఐలమ్మ మనవడట. వాళ్ళు మామూలుగా చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు వాళ్ళు. అంటే అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. మరి తెలంగాణ ప్రభుత్వాలు కనీసం వాళ్ళని ఆదుకోవాలి కదా. హలో హలో అన్న, పృథ్వీరాజ్ గారు నమస్తే. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు? చెప్పండి. ఇప్పుడు జై తెలంగాణ. ఇప్పుడు ఈ మన చాకలి ఐలమ్మ మనవరాలకి ఎలక్షన్ కమిషన్ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవి ఇవ్వబోతున్నామని రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినట్టున్నారు కదా. అది ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయిందా? సెప్టెంబర్ 10th ప్రకటించింది ఆమె. సెప్టెంబర్ 10th అంటే దగ్గర 4-5 నెలలు అవుతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది సార్? ఆమెకి ఏమైనా పత్రం ఇచ్చినారటనా? ఏమైంది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టున్నారు. నేను పోయినా, మీకు ఏమి ఇయ్యలేదు ఇప్పటిదాకా, ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళ తరఫు నుంచి కూడా. ఇప్పుడు చాకలి ఐలమ్మ మనవాడు రామచంద్ర గారు సిక్ అయి ఉన్నారు. యాక్చువల్ గా బెడ్ మీద ఉన్నాడు, నెలల నుంచి బెడ్ మీద ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. కొంచెం కనీసం వైద్యం గురించి అని చెప్పానన్నా కన్సల్ట్ చేద్దాం. ఈవెన్ ఆమె భర్త శ్వేత భర్త కూడా యాక్సిడెంట్ అయింది 3 నెలలు అయ్యి. ఆయన కూడా సర్జరీలు అవి అయినాయి. అయితే చెప్పుకుందాము, ఏమన్నా ముఖ్యమంత్రి నుంచి ఏమైనా కనీసం ఈ వైద్యం గురించి అన్నా ఏమన్నా సహకారం చేస్తారేమో ప్రభుత్వం నుంచి అని చెప్పని దాదాపు 3 సార్లు పోయిందంట. ఈవెన్ మన తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడైతే సెక్రటేరియట్ లో మన ఆవిష్కరణ చేసిండ్రో అంతకన్నా ముందు రోజు కూడా పోయిందట. ముఖ్యమంత్రిని ప్రయత్నం చేసిందట. వాళ్ళు చేసే వాళ్ళు ఆ కలవనీయలేదు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లేదు అని చెప్పిండ్రు. ఈవెన్ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి కూడా చాలా సందర్భాలలో వీళ్ళు ప్రయత్నం చేసిండ్రు. కనీసం ఆమె ద్వారా మాట్లాడిద్దాం అంటే ఆమె కూడా కలుస్తలేదు. యశస్విని రెడ్డి ఉన్నది కదా, పట్టుకొచ్చి నిలబెట్టి ఎమ్మెల్యే చేసిరు కదా కాంగ్రెస్ పార్టీలో.
వాళ్ళ అత్తను కలిస్తే క్లారిటీ వస్తుందేమో, ఆమెకి తెలియదు. వాళ్ళ అత్త దగ్గరికేమో ముఖ్యమంత్రి ఆమెకు కాలు ఏదో ఇబ్బంది అయింది, ఏదో స్టేజ్ కూలి ఏదో కాలుకు దెబ్బ తగిలిందనంటే ఆమె దగ్గరికేమో పోయిండు ముఖ్యమంత్రి. ఆమెకేమో తెలంగాణకు సంబంధం లేదు, తెలంగాణ పోరాటాలకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్న సామాజిక ఉద్యమాలకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలకు సంబంధం లేనటువంటి కుటుంబాలను తీసుకొచ్చేమో ఇక్కడ ఎమ్మెల్యే అవుతుంది. ఆమెకి ఇక్కడ సో ఉంటది. సాకల ఐలమ్మ కుటుంబం అంటే ఏంది వాళ్ళకేం తెలుస్తుంది? మరి ముఖ్యమంత్రిని కూడా ఇప్పుడు అనాల్సిన అవసరం ఉందా తెలియదు. ఇప్పుడు వాళ్ళేమో అట్లా ఉండి సాగు బతుకులలో ఉండి పోయి ఇంటికాడికి పోయి ఒక్కసారి కనీసం కలుస్తాం మా బాధ చెప్పుకుంటామంటే ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఇది ఎక్కడ ఏంది? ఏం ప్రజాప్రభుత్వం ఇది? ఇది చాలా దారుణం. అసలు వాళ్ళ ఇంటికి పోతే ఎంత ఘోరం అంటే ఆయన దాదాపు 22 సంవత్సరాలు 4 టర్ములు సర్పంచ్ చేసిండు. ఆయన 4 టర్ములు సర్పంచ్ చేసిండు. దాదాపు 19 సార్లు ఉత్తమ గ్రామ పంచాయత్ అవార్డు వచ్చింది ఆ పాలకుర్తికి. ఆయన సాగలమ్మ ఐడియాలజీ తోటే. ఏ విలేజ్? పాలకుర్తేనా? ఓకే. టౌన్ లో రేపు చిన్న ఏదైనా చిన్న పోస్టులు వస్తే ఆలిషాన్ బిల్డింగ్లు ఉంటాయి. వాళ్ళే ఒక 2 రూమ్ల ఇల్లు. ఘోరం అసలు. ఆయన చూస్తేనైతే చాలా ఇబ్బంది అనిపించింది. పోవాల్సిన అవసరం ఉంది. అందుకని పోయిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు ఝాన్సీ రెడ్డి దగ్గరికి పోయే టైం దొరికింది. నువ్వే అంటావు తెలంగాణకు ఇటువంటి వాళ్ళు చేపట్టే వీళ్ళ పోరాట స్ఫూర్తితోటే తెలంగాణకు ఒక ఆదర్శము, తెలంగాణ రాష్ట్రము సాకారమైంది ఇటువంటి వాళ్ళ స్ఫూర్తితోటే అంటావు. వేదికల మీదనేమో అద్భుతంగా మాట్లాడు, పదాలు మనమే పరిచయం కావాలి అట్లా. కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికాడికి పోయి కనీసము ఒకసారి కలుస్తాము, లేకుంటే ఎవరు కానీ కలవకపోయినా టైం లేకుంటే వైద్యం అని ఇప్పియొచ్చు కదా ప్రభుత్వానికి. తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు కదా ఇటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్ళని కూడా నువ్వు తన సాగలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీ పెడుతున్నా అని చెప్పి అనౌన్స్ చేస్తావు. కానీ కుటుంబాలు మరి కనీసం ఆ మెంబర్షిప్ పక్క కూడా కనీసం వైద్యం అని ఇప్పించాల్సిన అవసరం ఉంది కదా. నువ్వు ప్రకటన చేసి స్టేజ్ మీద తినగానే ఇన్నోళ్ళందరికీ షోలు మంచిగా సంతోషం అనిపించింది. మనసు కూడా మన సొంటలకు అందరికీ ఉల్లాసం అనిపించింది. అరే మంచిగా చేస్తుందని. ఇది ఎక్కడ పనులు? ఇప్పటికి మొన్న రాత్రి మాట్లాడాను వాళ్ళకి మళ్ళీ చేసి ఎవరన్నా ఇప్పటికన్నా ఎవరన్నా స్పందించారా అంటే ఎవరు చేయలేదన్నా, వేరే జనాలు చేస్తున్నా, అయ్యో గిట్లెట్లా అయితే జనాలు మాట్లాడుతున్నారు కానీ ఎవరు కనీసం ఇటు దిక్కు సూర్యులే ప్రభుత్వం తరఫుకి వెళ్ళి అని చెప్పి మాట్లాడుతున్నారు. రైట్ అన్న, కలుద్దాం, మనం వెళ్దాం ఒక రోజు. థ్యాంక్ యూ. రైట్. సో ఇది పృథ్వీరాజ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబం పరిస్థితి, ఆయన 4 సార్లు సర్పంచ్, ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డులు తీసుకున్నట పలుసార్లు. సెప్టెంబర్లో ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి ఆమెకు మహిళా కమిషన్ మెంబర్ ఇస్తామని. సెప్టెంబర్ వాయ్, అక్టోబర్ వాయ్, డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి 5 నెలలు దాటింది. మరి ఎట్లా ఇది ఇంత ఘోరం అయితే ఎట్లా? అంటే ఒకసారి అనౌన్స్ చేసి అది అటేనా వెనకకే పోతుంది? అది పోయిన ముఖ్యమంత్రికి అలవాటు. మరి మీకెందుకు ఆ ఆలోచన? ఆమె నేరేళ్ల శారద గారిని పిలిపించి కూడా చెప్పినారు కదా అక్కడే స్టేజ్ మీద. మరి ఇప్పుడు ఆమె కూడా ఇనిషియేట్ తీసుకోవట్లేదా? ఝాన్సీ రెడ్డి గారు అంటే ఆమెది ఏముంది, ఆమె ఫ్లైట్లో పోతుంది, ఫ్లైట్లో వస్తుంది, అటు అమెరికా ఇటు పాలకుర్తి. ఆమె కోడల్ని, ఆమెకు వచ్చే అవకాశం లేదని చెప్పి ఆమె కోడల్ని ఎమ్మెల్యేగా చేసుకున్నది. ఆమెకు పాపం ఏం తెలుసు? ఆమెకి ఏం తెలుసు? సమాజం మీద ఏమన్నా ఇది ఉన్నదా? లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళ, ఇక్కడ పనిచేసిన వాళ్ళ, ఈ తెలంగాణ ఆ పాలకుర్తి ప్రజలంటే ఎవరైనా ఏమన్నా తెలుసా?